హాయ్ అందరికి నమస్కారం. ఇవాళ మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కూటమిలో కలకలం సృష్టించేలాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ఛానల్లో కూర్చుని కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఆ వ్యాఖ్యలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ తాత్కాలిక మిత్రుడు బీజేపీకి, అలాగే జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు. సో ఇది అన్నది స్వయంగా పవన్ కళ్యాణ్ గారితో అమిత్ షా చెప్పారు. గెలవగానే జగన్మోహన్ రెడ్డి గారిని పాత కేసులు ఉన్నాయి కాబట్టి వాటిని త్వరితగతిన విచారించి ఆయన్ని జైల్లో వేయాలని మీరు అడిగినప్పుడు అలా చేయకూడదు, మనకి శాశ్వత మిత్రుడు జగన్, తాత్కాలిక మిత్రుడు చంద్రబాబు, కాబట్టి ఆ రకంగా ఉండాలి, జగన్ కూడా మీరు ఎక్కువగా విమర్శించకండి అన్నారని. అందుకే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ విమర్శించట్లేదని, వైసీపీ కూడా అందుకే విమర్శించట్లేదని కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఒక రకంగా చాలా కీలకమైన వ్యాఖ్యలు, కొంచెం సంచలనం రేపే వ్యాఖ్యలు. సో నాకు ఎట్లా తెలుసు అనే దానికి కూడా ఆయన నాకు ఎవరో మాట్లాడుకున్నారు, వాళ్ళ కోర్ కమిటీలు చర్చించారు, నా దాకా వచ్చిందని చెప్పారు. ఎట్లా చూస్తున్నారు సార్ ఈ వ్యాఖ్యల్ని? ఎన్టీ రామారావు అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ని ఏమని విమర్శించేవాళ్ళు అంటే, చెట్టు ఉడికినాక కుక్కమూతి పెందులనేవాడు. కాంగ్రెస్ 100 ఏళ్ల పార్టీ అంటూ చెట్టు ఉడికింది, ఇప్పుడు వచ్చేయన్ని కుక్కమూతి పెందులనేవాడు. ఓకే. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులని. ఆ కుక్కమూతి పిందె అనే పదం నాకు అప్పట్లో ఏంటో గమ్మత్తుగా అనిపించింది. అట్లాగే ఇప్పుడు మనం కూడా అనాలిసిస్ చేసి 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 విశ్లేషణలు, కుక్కమూతి విశ్లేషణలు చేస్తున్నామా? అంటే ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇవాళ ఏంటి ఉడికిందా ఆ విశ్లేషణలు, ఇప్పుడు రాబోయే విశ్లేషణలన్నీ కుక్కమూతి విశ్లేషణలా అంటున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు ఏదో అంటారు, చదవక ముందు ఇలా అనేవారు, చదువుకున్న తర్వాత పెసర్ అనేవారు, చదివిన తర్వాత పెసర్ అంటున్నారు అని. నాగేశ్వర్ గారిని మనమేమి తక్కువ చేయటం కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆయన గతంలో ప్రొఫెసర్ కాస్త ప్యాకేజ్ స్టార్ అయ్యారా, ప్యాకేజ్ స్టార్ ప్రొఫెసర్ అయ్యారా, మనకు అర్థం కావట్లా అనే కదా. ఇప్పుడు ఆయన ఏంటి అసలు ఈ మాటలు, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో మనం చూసాం. యాక్చువల్గా మీ విశ్లేషణల్లో ఏంటి, ఇప్పుడు ఇన్ని పెట్టుబడులు వచ్చాయి, అసలు 23 నెలల్లో ఇంత ఇన్వెస్ట్మెంట్స్, ఇంత ఒక రకంగా ఒక రేస్ అసలు ఎలా సాధ్యం? దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా ఈ విధమైనటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉందా అంటే పాజిటివ్ ఆస్పెక్ట్లో ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి అచీవ్మెంట్స్, సాధించినటువంటి వాటిని ప్రశంసిస్తూ కూడా కొన్ని వీడియోలు, లేదు చేసిన హామీల అమలు, ఏదో సూపర్ 6 అన్నారు కదా, వాటిల్లో వాళ్ళు ఇచ్చినాయి. అన్నదాత సుఖీభవనో, తల్లికి వందనమనో, జగన్మోహన్ రెడ్డి 43 లక్షల మందికే ఇచ్చాడు తల్లులు, వీళ్ళు 68 లక్షల మందికి ఇచ్చారు, ఓ 25 లక్షల మంది ఎక్కువ తల్లులకి ఈ తల్లికి వందనం అందుతోందంటూ వాస్తవాలను కూడా కొన్ని చెబితే దానికి క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అది వదిలేసి ఇప్పుడు మీరన్నప్పుడు ఈ ఒక్క కామెంటే చూడండి, ఏది అమిత్ షా లేకపోతే పవన్ కళ్యాణ్ను నాదెండ్ల మనోహర్ కలిసి ఢిల్లీ వెళ్ళారని, అమిత్ షా అక్కడ తెలుగుదేశం చంద్రబాబు మనకి ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి మనకి పర్మనెంట్ ఫ్రెండ్, అదేనా ఈ పదాలే వాడినట్టున్నాడు. లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనే పదం వాడినట్టు. మీరు ఆ విషయం తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ అడిగాడట, నాదెండ్ల మనోహర్ అడిగాడు. అంటే ఒకటి యాక్చువల్గా పవన్ కళ్యాణ్, అతని వ్యక్తిత్వం, అతని నాయకత్వం, అతని యొక్క క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు అది అడుగుతాడు ఆయన. నేను జనసేన అభిమానులను, కార్యకర్తలను, మెగా ఫ్యామిలీ అభిమానులను అడగట్లా, మామూలు న్యూట్రల్ పర్సన్స్ మీరు జడ్జ్ చేయండి. పవన్ కళ్యాణ్ అమిత్ షాని కలిసి జగన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని అడుగుతాడా? నువ్వు సరే, నువ్వు కూడా అది తీసే, యాజ్ ఎ జర్నలిస్ట్గా మనకు తెలిసి లేదు. నాదెళ్ల మనోహర్ అడుగుతాడా? ఎందుకంటే నాదెళ్ల మనోహర్కి పవన్ కళ్యాణ్కి జగన్ ఏమైనా శత్రువా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా పవన్ కళ్యాణ్ని, నాదెళ్ల మనోహర్ని జైల్లో పెట్టాడా? అంతే కదా, కీలకం పాయింట్ ఇది. ఇంకా జైల్లో పెట్టింది చంద్రబాబుని, బద్ధశత్రువుగా ఊహించేది చంద్రబాబుని, అట్లన్నా అర్థం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, ఇంకా నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గట్టిగా జగన్మోహన్ రెడ్డి నాతో పాదాలను తొక్కుతానని తొక్కేసి అయిపోయింది అక్కడతోటి. 11 వచ్చిన తర్వాతనే అయిపోయింది అక్కడతోటి.
ఇంకా ఆయన జైల్లో పెట్టితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, జనమే తీర్పిచ్చారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే బుస కొట్టే పామును చంపాలని చూస్తాడు, చచ్చిన పామును చంపుతాడా? ఎందుకు, అయిపోయింది కదా అక్కడ తోటి. ఇప్పుడు ఇది చచ్చిన పాము, కానీ పవన్ కళ్యాణ్ దీన్ని చంపమని అమిత్ షాని అడుగుతున్నాడంట. మళ్ళీ అమిత్ షాని తీసుకొచ్చారు ఇందులోకి. మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అరెస్ట్ చేస్తే ఆయనకి ఎలా మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ పాదయాత్ర, మళ్ళీ సానుభూతి వస్తుంది. సో ఆ ఫైట్ చేయడానికి ఎందుకు అడుగుతారు ఎవరైనా? ఇదే చంద్రబాబు అడిగాడంటే మీరు అన్నట్టుగా అర్థం అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టాడు, అచ్చెన్నాయుడిని 83 రోజులు పెట్టాడు, కొల్లు రవీందర్ని 53 రోజులు పెట్టాడు, ధూళిపాల నరేందర్ని మరి 20 రోజులు పెట్టాడు, పట్టాభిని 20 రోజులు పెట్టాడు. అదొక పెద్ద టేబుల్ ఉంటుంది, ఎవడెవడిని ఎన్ని రోజులుగా వ్యవహరించాడు కాబట్టి వీళ్ళు ఒకవేళ అడిగినా ఒక అర్థం ఉంది. పోనీ లోకేష్ అడిగాడంటే అర్థం ఉంది. ఎందుకని మా నాన్న అబ్బాయి జైల్లో పెట్టాడు కాబట్టి మరి అతన్ని జైల్లో వేయండి లోకేష్ అడిగాడని చెప్పినా నాగేశ్వర గారు నమ్మేవాడు, కొంచెం నమ్మేలా ఉండేది. అంటే ఏంటి ప్రొఫెసర్ లాజిక్ మిస్ అయ్యాడా? లాజిక్కే ప్రొఫెసర్ మిస్ అయిందా? సహజంగా లాజికల్ గా చెప్తారు. అలాంటి ఆయన ఇవాళ ఎక్కడో పొరపాటుగా చేశాడా, లేకపోతే వ్యూహాత్మకంగా వ్యాఖ్య చేశాడా అర్థం కావట్లా. అంటే బయోలాజికల్ గా మాట్లాడారా? లాజికల్ గా మాట్లాడకుండా జగనాజికల్ గా మాట్లాడారా? ఏం జరుగుతారు ఏది వాళ్ళు ఏంటంటే మనం ఆయన గతంలో ఎమ్మెల్సీగా ఏది సుదీర్ఘ ప్రస్థానం ప్రొఫెసర్ నాగేశ్వర్, నాకు తెలిసి మీకు గుర్తుండే ఉంటుంది, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, ఎప్పుడు 30 ఏళ్ల క్రితమే ప్రొఫెసర్తో తీసుకొచ్చి తెలుగుదేశం శాసనసభ్యులకి క్లాసులు పీకేవాళ్ళు. పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం. అతను ఒకడు ఉండేవాడు, మీకు గుర్తుందా? వర్లు గారు. అవును, వర్లుని లేకపోతే నాగేశ్వర్ని వీళ్ళని తీసుకొచ్చి అప్పట్లో శిక్షణా తరగతులు నిర్వహించిన రాజకీయ పార్టీలు అంటే చంద్రబాబు గారే కదా చేయించేది. అంటే అంత ట్రెండ్ సెట్ చేసింది ఆయనేగా. అంటే తన పార్టీ శాసనసభ్యులకే నీతో శిక్షణా తరగతులు పెట్టించుకుంటే ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాడా? మనకు అర్థం కావటం కాదు. అంటే ఏంటంటే దురదృష్టం, విషాదం. ఇది ఒక ట్రాజడీగానే మనం చూడాలా. ఇప్పటిదాకా మీరు అటు అంతర్జాతీయ అంశాల గురించి కానీ అమెరికా, రష్యా, అసలు ఎక్కడ ఏది జరిగినా ఆసువుగా అద్భుతంగా మీకున్నటువంటి ఆ ధారణ శక్తి అంటామా, జ్ఞాపక శక్తి అంటామా, మీరు చేసే రీసెర్చ్ అంటామా, ఇది కదా మనకి గతంలో నాగేశ్వర్ అంటే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో R&D అతనే ఒక పెద్ద లైబ్రరీగా మనం భావిస్తాం. ఎప్పుడు దారి తప్పాడంటారా? దారి తప్పిన దేవత ఈ చేయి అన్నాడు వీడక ఏదో పాట చేస్తారు. ఎవరు దారి తప్పితే? ప్రొఫెసరే దారి తప్పితే జగన్మోహన్ రెడ్డి ఈ చేయి వీడక అంటున్నాడా? అంటే ఒకటి మనం నేనంటోంది అదే, ఏది జర్నలిస్ట్ సాయను, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు, మరి తెలకపల్లి రవి గారను, లేకపోతే ఇంకా అదర్ ఏది దేవులపల్లి అమరు, అసలు జగన్మోహన్ రెడ్డి వల్ల కొంత లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడ్వైజర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఏది మన అకాడమీకి ప్రెస్ అకాడమీకి చేసినటువంటి వాళ్ళు, జర్నలిస్టులు, లేకపోతే పూడి శ్రీహరి, ఇట్లాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడారంటే సజ్జల రామకృష్ణారెడ్డి, పూడి శ్రీహరి, సజ్జల రామకృష్ణారెడ్డి అంటే అసలు వేరు. ఏది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళని అసలు జర్నలిస్టులుగా మనం చూడల్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శులు ఇద్దరు. అట్లాంటిది మీరు ఇప్పుడు ఈ విధంగా జగన్ కోపేసుకోవటం అంటారా, దీన్ని జెండా ఎత్తటం అంటారా? ఈ ముసుగు ఇది తొలగిపోవాలి. ఏది వాళ్ళు ఆయన చెప్పిన వాటిల్లో వాస్తవ దూరంగా ఉంది. ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ గారు అందుకే జగన్ విమర్శించట్లేదు. చాలా కాలం వరుసగా నిన్న కూడా ఆ మీటింగ్ లో కూడా జగన్ అనే వ్యక్తి అరాచక పరిపాలన, అందుకే నేను రాష్ట్ర శ్రేయస్ కోసం మద్దతు ఇచ్చాను. పవన్ కళ్యాణ్ చెప్పారా? లేదు కదా. పవన్ కళ్యాణ్ జగన్ ని విమర్శించడం లేదు అనే బదులు పవన్ కళ్యాణ్ చచ్చిన పాముని ఇంకా చంపడం లేదు అను. ఎవ్రీ టైం పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించింది ఎక్కడ? నిన్నగా ఆయనకు ఆపరేషన్ అయ్యే ముందు వరకు కూడా ఈ ప్రభుత్వం 15 ఏళ్ల పాటు ఉండాలి, అరాచక శక్తులు రాకూడదంటే 15 ఏళ్ల పాటు కూటమిగా ఉండాలని ఆయనకు ఆపరేషన్ అయ్యే ముందు కూడా చెప్పాడు కదా.
ఆ తర్వాత నిత్యం వాళ్ళు రోజా కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఆయన ఆపరేషన్ అయితే ఆపరేషన్ మీద కూడా వాళ్ళు వ్యతిరేకంగా తీవ్రంగా దారుణమైన వ్యాఖ్యలు చేశారు కదా. అంటే పవన్ కళ్యాణ్ జగన్ పార్టీని విమర్శించట్లేదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు పవన్ ని విమర్శించట్లేదు. అంబటి రాంబాబు ఎవరు? అదే కదా. వేరే కొత్త పార్టీ పెట్టుకుని విమర్శిస్తున్నాడా పవన్ కళ్యాణ్? పేర్ని నాని ఎవరు? గుడివాడ అమర్నాథ్ ఎవరు? వీళ్ళందరూ నిత్యం పవన్ జపమే కదా. అంతే కదా. ఇప్పుడు అంబటి రాంబాబు నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు? మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు బానిసలుగా మారారు అన్నాడు. అవును. చంద్రబాబుకు అమ్ముడు పోయారు అన్నాడు. ఎవరు? అంబటి రాంబాబు. అవును. సరే, మనం ఏమనుకున్నాము? ఓకే, రివర్స్ పార్టీ అది రివర్స్ టెండరింగ్ పార్టీ కాబట్టి అది మనం రివర్స్లో అర్థం చేసుకోవాలి. అంబటి రాంబాబు అమ్ముడు పోయాడు, పేర్ని నాని జగన్కి అమ్ముడు పోయారు, పేర్ని నాని అంబటి రాంబాబు జగన్కి బానిసలుగా చేస్తున్నారు కాబట్టి ఇలా రివర్స్గా మాట్లాడాడని అనుకోవచ్చు. ఇది ఎక్కడి విడ్డూరు? లాజిక్ మిస్ అయ్యారు ప్రొఫెసర్ గారు. తటస్థులుగా, మేధావులుగా. మేధావి అనగానే నాకు గుర్తొచ్చేది మా మిత్రుడు ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్లో పనిచేస్తున్నట్టున్నాడు, రేవంత్ పేషీలో ఉన్నట్టున్నాడు. మేధావి అనే పదాన్ని మన జర్నలిస్ట్ మిత్రుడే ఏమనేవాడు? ఇప్పుడు సంగతి కాదు, నేను చెప్తుంది 20 ఏళ్ల క్రితం సంగతి. మేధావి కాదు, మేతావి అనేవాడు. మేతావి మేతకు అలవాటు పడిన వాళ్ళు. ఇప్పుడు ఏమనాలా? మేధావి అనాలా, మేతావి అనాలా? అంటే ఇప్పుడు మీరేది చెబితే జనం అది నమ్ముతారు అనుకుంటే మీకన్నా పిచ్చోళ్ళు కోడలేరు. జనం పిచ్చోళ్ళు కాదు, నకసిక పర్యంతం మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వాళ్ళు అత్యంత జాగ్రత్తగా వింటారు, పరిశీలిస్తారు, తెలుసుకుంటారు. అసలు ఇవాళ ఇప్పుడు ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, అందులో వచ్చినాయన్ని జనం నమ్ముతారా? లేదు. సాక్షి ఉంది, లేదు ఇంకా వేరే ఛానల్స్, అదే వాళ్ళు లేదు దాన్ని ఎల్లో మీడియా అంటారు, దీన్ని నీల మీడియా అంటారు. ఈ 2 మీడియాలు సరే అనుకుందాం గీతగా విడిపోయాయి కదా, వాళ్ళు చెప్పినవన్నీ జనం నమ్ముతారా? అటు ఏది ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇటు సాక్షి అన్నీ రాసినవి చదువుతారు. వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక లెక్క ఉంటుంది. గమ్మత్తు ఏంటంటే ఇవన్నీ చదవటం వల్ల కలుగుతున్నటువంటి నిజమైన మంచి ఏంటంటే ఏది నిజమో తెలుసుకుంటున్నారు. ఈజీగా తెలిసిపోతుంది. ఏది ఇప్పుడు జ్యోతి రాసినా, ఈనాడు రాసినా అందులో నిజమెంతో కూడా అతను తెలుసుకోగలుగుతున్నాడు, పాఠకుడు అబద్ధమెంతో కూడా తెలుసుకోగలుగుతున్నాడు. అట్లాగే సాక్షి రాసినవి అన్నీ అయితే అది మరీ ఘోరం, ఇక ప్రతిదీ అబద్ధమే, అబద్ధం తప్ప సాక్షి రాయదు అనేది వాళ్ళు ఒక ముద్ర వేసుకుంది. దాంట్లో నుంచి వాళ్ళు బయటికి రావటంలా. కొన్ని నిజాలన్నా వాళ్ళు రాయాలి, ఏది సాక్షి వాళ్ళ మీడియా అయినా. అట్లాగే ప్రొఫెసర్ గారు కూడా కొన్ని నిజాలైనా ఆయన విశ్లేషణ చేస్తే మనం అంటుంది అదే. ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ అదొక వెల్లువలాగా. ప్రధాని మోడీ అసలు 4 సార్లు ఈ రాష్ట్రానికి రావడం ఏంటి? దాని మీద చేయండి విశ్లేషణ. అసలు నెలకు కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ భూమి పూజ శంకుస్థాపనలు చేయడం ఏంటి? రాజ్నాథ్ సింగ్ నిన్న వచ్చాడు, అంతకుముందు అశ్విని వైష్ణవ్, అంతకుముందు జితేంద్ర సింగ్, కుమారస్వామి, నిర్మలా సీతారామన్. పర్మనెంట్గా మోడీ ఒక క్యాబినెట్ మినిస్టర్ని ఇక్కడే పెట్టేశాడు. అంటే లోకల్గా ఉన్న మినిస్టర్లు కాకుండా దాని మీద విశ్లేషణ చేస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎలా నిర్వహిస్తున్నాడు, అటవీ శాఖ ఎలా నిర్వహిస్తున్నాడు, గతంలో ఉన్న మంత్రులు ఎలా పనిచేశారు, ఇప్పుడు మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, కొద్ది గొప్ప మీరు కూడా పాజిటివ్ విశ్లేషణలు ఉంటే జనం కొంతగా నమ్ముతారు. ఇంతగా ప్రొఫెసర్ క్రెడిబిలిటీ దెబ్బతింటదని నేనైతే ఊహించలేదు. మీరు ఊహించారా? నేను అవాక్కయ్యా స్టోరీ చూసి. అంటే ఇదేంటిది, ఎవరో సహజంగా ఎవరో కొంతమంది యూట్యూబర్స్ మాట్లాడినట్టుగా ఈయన మాట్లాడేశారే, ఇంత ఆధారరహితంగా ఎలా మాట్లాడేశారు ఇంత పెద్ద ప్రొఫెసర్ అని నాకు ఆశ్చర్యం వేసే మీతో ఇవాళ చర్చ పెట్టాను. చూసారా, మేధావులు అనేవాళ్ళు కూడా చివరికి ఎలా పప్పులో కాలేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.